ఆయన చక్కగా మంచి ఉద్యోగం చేసేవాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఒకసారి ఆ యొక్క ఆఫీస్ వాళ్ళు ఆయన్ని సండేని పనికి రమ్మని చెప్పారు. వెంటనే వాల్టర్ హంట్, నేను రాను. కారణం ఏంటంటే అది దేవుణ్ణి ఆరాధించే సమయం. ఆ సమయాన్ని నేను దేవునికే ఇస్తా. ఇంకా నేను దేనికి ఇవ్వను. నేను కారణం ఏంటంటే నా జీవితంలో నాకు విలువ అయిన వ్యక్తి ఎవరంటే నేను నమ్ముకున్న నా దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను నరకా నుంచి తప్పించాడు. నేను ఈరోజు చర్చను పోయిపోయినా కానీ నాకు భయం లేదు. కారణం ఏంటంటే నేను దేవునితో ఉంటా. అలాంటి రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన నా జీవితంలో విలువైన వ్యక్తి. కాబట్టి నా యొక్క జీవితంలో ఆయనకిచ్చే సమయాన్ని నేను ఆయనకి ఇస్తా. ఆయన ఆరాధించే సమయం ఆదివారం కాబట్టి ఆ యొక్క ఆరాధన సమయాన్ని దేవునికే ఇస్తాను. నాకు నేను ఖర్చు పెట్టుకోను, నా సుఖం కోసం ఖర్చు పెట్టుకోను, నా కుటుంబం కోసం నేను ఖర్చు పెట్టుకోను. ఒక వారం చూశారు, 2 వారం చూశారు, 3 వారం చూశారు, రాలా. వెంటనే వాల్టర్ హంట్కి లెటర్ పంపించారు కంపెనీ వాళ్ళు. ఏంటి ఆ యొక్క లెటర్ అంటే, ఇక నువ్వు మా కంపెనీకి అవసరము లేదు. ఆ లెటర్ తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, ఏమంటే అలాగున్నారు? నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిందా? అవును, ఉద్యోగం పోయింది. ఏమన్నా తప్పు చేశారా? ఏదైనా డిసిప్లినరీ యాక్షనా? అప్పుడు ఆయన చెప్తున్నాడు, లేదు, నేను ఆదివారం దేవునికి మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఆదివారం నేను పనికి రాను అని నేను చెప్పాను. అందుకని వాళ్ళు ఏం చేశారు, నన్ను ఫైర్ చేశారు. ఈ కాలము భార్య లాంటి కాదు ఆమె. ఆమె ఏం చేసిందంటే, నిన్ను భర్తగా కలిగి ఉండటం నిజంగా నేను ధన్యతగా భావిస్తున్నాను. ఇంత దైవ భయము కలిగిన భర్తగా భార్యగా నేను ఉండటం నిజంగా ఆ దేవుడు నా పట్ల చూపించిన కృప అని చెప్పి, పర్లేదండి, మీరు దేవుని కోసం మీరు చేశారు, ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి సమయం ఇచ్చి నష్టపోయిన వాడు ఎవడో లేడు. దేవునికి సమయం ఇవ్వక నష్టపోయిన వాళ్ళు అనేక మంది లోకలు ఉన్నారు. మీరు అలాంటి గ్రూపులో కాకుండా దేవునికి సమయం ఇచ్చారు. ప్రస్తుతం ఈ జాబ్ పోయింది, దీనికంటే ఘనమైనది దేవుడు మీకు ఇస్తాడు అని తన యొక్క భర్తను ప్రోత్సాహపరిచింది. సరే, కొన్ని రోజులు గడిచిపోతుంది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని పైన విశ్వాసం ఉంచాడు. మనలాంటి వాడుక భక్తి కాదు ఆయనది, మనలాంటి క్రిస్మస్ భక్తి కాదు మనది, మనలాంటి పండగ భక్తి కాదు. ఆయన ఏంటంటే రెగ్యులర్. అలాంటి క్రీస్తు మార్గంలో నడుస్తున్న వ్యక్తి వాల్టర్ హంట్. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం మొదలైంది. కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని వదల్లా. నా జీవితంలో దేవుడు తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి అంతవరకు కూడా నేను సహనంతో ఉంటా, అంతవరకు నేను ఓర్చుకుంటా. దేనికి నేను తొందరపడను. దేవుడు నడిపిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నన్ను పోషించడా, పోషిస్తాడు. కాబట్టి అలాంటి పోషించి దేవుడు నాకున్నగా నేను దేనికి చింత చేయాలి? ఎందుకు నేను అధైర్యంగా ఉండాలి? ఎందుకు నిర్భయంగా ఉండాలి? నేను ధైర్యంగా ఉంటా అని చెప్పి ఒకరోజు తనకున్న పొలంలో ఏదో పని చేస్తూ ఉండగా ఏదో ఒక షర్ట్ లోపలికి ఏదో పురుగు దూరింది. ఆ పురుగు దూరి ఆ పురుగు కొడతాం వలన వెంటనే ఏం చేశాడంటే పురుగుని చంపేద్దామని చెప్పి
చేత్తో ఒకసారి గట్టిగా ఇలా కొట్టాడు. ఇలా కొట్టినప్పుడు అతని యొక్క షర్ట్కి గుండి లేకపోవటం వలన ఒక స్ట్రైట్ ఉండే ఒక గుండు సూది అంటాం కదా, దాన్ని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇలా కొట్టాడో ఆ గుండు సూది ఏం చేసింది తెలుసా, ఎగ్జాక్ట్గా లోపలికి దూరిపోయింది, రక్తం కారుతుంది. వేసుకున్న తెల్ల షర్ట్ అంతా ఏమైపోతుంది, రక్తంతో నిండిపోతుంది, రక్తం చిమ్ముతుందన్నమాట. ఇలాగే గట్టి పట్టుకున్నాడు, భార్యను పిలిచాడు. భార్య వచ్చింది. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని, ఏంటండి ఇది మన పరిస్థితి ఇలాగ ఉంది, కానీ మనకు ఒక నమ్మకం, దేవుడు తప్పక తన కృపను మనకు ఇస్తాడు అని తన యొక్క భర్తలో గుచ్చుకుపోయిన ఆ యొక్క గుండు సూదును ఏం చేసిందంటే బలంగా ఆమె బయటకు లాగింది. వెంటనే అక్కడ ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు వాల్టర్ హంట్కి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మిగతా వాళ్ళైతే తిట్టుకుంటూ ఉంటారు, పరిస్థితి ఉద్యోగం పోయింది, తర్వాత ఈ పిన్నీస్ కూడా ఏమైంది, గుండు సూది గుచ్చుకుంది, ఏంట్రా లైఫ్ ఇలాగే అయిపోయింది అని అంటారు. కానీ ఆయన దేవుని పైన ఫోకస్ పెట్టాడు. నాయన ఈ పరిస్థితి నుంచి ఏదో ఒకటి నాకు నేర్పిస్తావు, నీకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు. ఈ పిన్నీసు గుచ్చుందంటే, ఇక గుండు సూది నాలో దిగబడిందంటే అది నీకు తెలియకుండా అది జరగలేదు, నేను నమ్ముతున్నానే. కానీ నువ్వు మంచి దేవుడువు, దాని నుంచి ఏదో ఒక పాఠాన్ని నువ్వు నాకు నేర్పిస్తావు. ఏం నేర్పిస్తావు నాయనా అని దేవుని పట్ల ఆశతో ఉంటున్నప్పుడు దేవుడు ఒక డిజైన్ని ఆయనకు చూపించాడంట. ఒక అద్భుతమైన డిజైన్ని చూపించాడు. ఇంతవరకు ఆ డిజైన్ ఎక్కడ లేదు, అది ఇంతవరకు ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయబడాల, ఇంతవరకు అలాంటి వస్తువు ప్రపంచంలో లేదు. వెంటనే దేవునికి వందనాలు చెల్లించాడు. ఆ డిజైన్ని ఒక పెద్ద ధనవంతుడి దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా, నాకు దేవుడిచ్చిన ఒక డిజైన్ ఉంది, దాంట్లో మీరు పెట్టుబడి పెడితే ఈ డిజైన్ మీకు ఇస్తాను నేను. ఇది చాలా గొప్ప ప్రోడక్ట్గా ఇక లోకంలో ఉంటుంది, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. కాబట్టి ఆ ప్రోడక్ట్ని మనం మీకు ఇష్టమేనా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క డిజైన్ చూశాడు, చాలా ఆశ్చర్యపోయాడు. దీనికి స్పెషల్ డిజైన్, చాలా స్పెషల్గా డిజైన్ ఉంది. వెంటనే అవును, ఈ యొక్క డిజైన్ ప్రకారం నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇది చాలా టాప్ క్లాస్ ప్రోడక్ట్ అవుతుంది, ఇంతవరకు కూడా ఈ ప్రోడక్ట్ ఎవరు వాడలేదు అని చెప్పి దాన్ని డిజైన్ చేసి ప్రొడక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా అనేక $1 మిలియన్ వాటర్ హంట్కి ఆ ధనవంతుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే రాయల్టీ అంటారు. డిజైన్ ఎవరిది, ఏంది, మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు, కంపెనీ వాళ్ళు. కాబట్టి ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రతి దాంట్లో కొంత పర్సెంట్ ఈయనకు వచ్చే రకంగా అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉండి అమ్ముడుపోతూ ఉంటే దాంట్లో ఒక 10% ఎవరికి వస్తుందో తెలుసా, వాల్టర్ హంట్కి. దానికి బదులు రాయల్టీ అమౌంట్ అని పెద్ద అమౌంట్, ఊహించలేని అమౌంట్ని ఆ ధనవంతుడు ఇక వాల్టర్ హంట్కి ఇచ్చాడు. ఆయన కనుక్కున్న ప్రోడక్ట్ ఏంటో తెలుసా అండి, సేఫ్టీ పిన్. వాల్టర్ హంట్ కనుక్కున్న ఆ ప్రోడక్ట్ ఏంటంటే సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ వాడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు బహుశా ఎవరు ఉండవు. ఇక్కడ కూడా పెట్టుకుంటాం మొదలెట్టాం కదా, ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, రైట్. సో కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాల్టర్ హంట్ ఆదివారపు ఆరాధనను ఇంపార్టెంట్ అనుకున్నాడు, అందుకని ఆ యొక్క ఆరాధనకు అడ్డు కలిగించే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. కానీ దేవుడు వదలలేదు ఆయన్ని. దేవుడు ఏం చేశాడు, తన యొక్క జీవితంలో సంపాదించే ఆ యొక్క జీతం కంటే 1 నెల రోజుల్లోనే ఆయన యొక్క భవిష్యత్తును దేవుడు ఏం చేశాడు, ఒక ప్రపంచ
ఇన్వెంటర్గా దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. దీని నుంచి నేర్చుకోవాల్సిందంటే ఓకే, నా వైపు చూడండి. సో కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవునికి మనం ఏం చేద్దాం? సమయం ఇద్దాం. ఇది ఒక ఆచారంగా, రిచువల్గా దేవునిను ఆరాధించేదానికి రావద్దు. అలా వచ్చే వ్యక్తివైతే రాకపోవటమే మంచిది. కారణం ఏంటి? నీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నావు. అర్థమైందా? కారణం ఏంటంటే దేవుడు యథార్థమైన దేవుడు, యథార్థతను ఇష్టపడే దేవుడు. ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. మొక్కుబడిగా నువ్వు ఆరాధించినట్లయితే అది నీకు క్షేమం కాదు. జాన్ వాల్టర్ అనే వ్యక్తి మొక్కుబడిగా దేవుని ఆరాధించే వ్యక్తి కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఒక అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనను దీవించాడు. ఈరోజు ఒక అద్భుతమైన స్థానములో ఆయన గురించి మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కంక్లూడింగ్ పాయింట్, దేవునికి నువ్వు ఏది ఇచ్చినా నువ్వు నష్టపోవు. దేవునికి ఇవ్వకపోతే నీ జీవితంలో నువ్వు నష్టపోయేదానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ఒక తీర్మానం తీసుకుందాం. నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం. నేనేమై ఉన్నానో, నేను ఏమి కలిగి ఉన్నానో, నేను ఏమి చేయగలనో ఈ గ్రంథము నాకు తెలియచేయుచున్నది. నా క్షేమాభివృద్ధి కొరకు ఈ గ్రంథ ప్రకారము నేను చేయదును. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా ఆ మాటలు నా హృదయములో ఉంచుకొనేదను. నేను ఇంతకుముందు జీవించినట్లు కాకుండా నూతన తీర్మానముతో జీవించదనని యేసు నామములో తీర్మానించుకొనుచున్నాను. ఆమెన్, ఆమెన్. ఈరోజు చాలా చిన్న టాపిక్ని మీ మధ్య ఉంచాలని ఇష్టపడుతున్నాను. కానీ చిన్న టాపిక్ అయినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మన కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే కుటుంబాలు చేయవలసిన 4 పనులు మీకు చెబుతా. ఏంటి? మన కుటుంబాల్లో ఏముండాలండి? సమాధానం ఉండాలి. మన జీవితాల్లో సమాధానం ఉండాలి. భార్యాభర్తల మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. అత్త కోడల మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. తర్వాత కుటుంబంలోని ప్రతి ఒక్కరిలో ఏముండాలి? సమాధానం ఉండాలి. కాబట్టి మన యొక్క కుటుంబాలు సమాధానకరమైన కుటుంబాలుగా ఉండాలంటే కుటుంబాలు చేయవలసినవి 4 ముఖ్యమైన పనులను మీకు నేను తెలియజేస్తాను దేవుని యొక్క వాక్యానుసారంగా. ఇవి మీరు మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు చేసినట్లయితే మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇవి మీరు చేయకుండా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ ఏంటి? సమాధానం మీ కుటుంబంలో ఉండదు. ఈ రోజుల్లో కుటుంబాలను మనం అడిగినప్పుడు సమస్య ఏంటని అడిగితే మా కుటుంబంలో సమాధానం లేదండి, మా కుటుంబంలో శాంతి లేదండి, మా కుటుంబంలో సంతోషం లేదండి, మా కుటుంబంలో ఉండవలసిన ఆ ఉత్తేజం లేదండి, అసమాధానంతో మా కుటుంబం నింపబడి ఉన్నదండి, మేము కలిసి ఉంటున్నాం కానీ మాలో సమాధానం లేదండి అని ఈ రకంగా అనేకమైన కుటుంబాలలో ఎందుకు అసమాధానం ఉంటుంది అనేక విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమాధానం ఉండాలని, సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే దేవుడు నీ కుటుంబంలో ఉండాలి. కారణం ఏంటి? దేవుడు సమాధానమునకు అధిపతి. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సమాధానంతో ఉండాలంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నట్లు అప్పుడు మాత్రమే సమాధానానికి నీ జీవితంలో నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. కాబట్టి 4 పనులు మన కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలంటే నెంబర్ 1, యోబు గ్రంథము 22:21 వచనాన్ని మనం చదువుతాం. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల
ఏంటండి? నీకు సమాధానము కలుగును. అందరం చెబుదామా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందండి? నీకు సమాధానము కలగాలంటే, నీ కుటుంబంలో సమాధానము కలగాలంటే నువ్వు నీ కుటుంబము దేవునితో ఏం చేయాలి? సహవాసం చెయ్యాలి. ఇప్పుడు అర్థమైందా? నీ కుటుంబము దేవునితో సహవాసం చేయట్లా, అందుకని నీ కుటుంబంలో సమాధానం లేదు. నీ వ్యక్తిగత జీవితంలో నీకు సమాధానం లేదు. ఎందుకు తెలుసా? దేవునితో నువ్వు సహవాసం చేయట్లా. నీ ఉద్యోగ జీవితంలో, నీ సామాజిక జీవితంలో నీకు సమాధానం లేదు. ఎందుకో తెలుసా? దేవునితో నువ్వు సహవాసం చేయట్లా. దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క మందిర సహవాసాల్లో మనం పాల్గొనాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందిర సహవాసాల్లో మనం పాల్గొంటామో దేవునితో మనము సహవాసం చేస్తాం. కుటుంబాలుగా దేవుని యొక్క మందిరానికి రావాలి. కుటుంబాలుగా దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు కుటుంబంలో ఏముంటుందండి? సహవాసం, సమాధానము దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవునితో సహవాసం వలన నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. లోకముతో సహవాసం చేసినప్పుడు లోకములో ఉన్నది అసమాధానం. ఆ అసమాధానం అనేది నీ కుటుంబంలో రాజ్యమేలుతుంది. అందుకని ఒక సూటి ప్రశ్న మనం వేసుకుందాం. నువ్వు, నీ కుటుంబం ఎవరితో సహవాసం చేస్తుంది? లోకంతో సహవాసం చేస్తే అసమాధానం. ఎంతవరకు లోకంతో సహవాసం చేశాం? లోకము ఇష్టపడే వాటిని మన కుటుంబం ఇష్టపడిందే. లోకముతో పొత్తు పెట్టుకునే వాటితో నువ్వు కూడా పొత్తు పెట్టుకున్నావు. దైవ సంబంధులుగా ఉండవలసిన మనం, నీతి సంబంధులుగా ఉండవలసిన మనం లోక సంబంధులుగా లోకముతో సహవాసం చేశాం. దేవుడు చెప్తున్నాడు, లోకముతో స్నేహము దేవునికి వైరం. లోకంతో స్నేహం దేవునితో వైరం. లోకంతో స్నేహం చేసి దేవునితో నువ్వు స్నేహం చేయలేవు. ఆప్షన్ ఈజ్ యువర్స్. God is not forcing you. Choice is yours. Free will God has given. నువ్వు దేంతో సహవాసం చేస్తున్నా? పరిశుద్ధమైన దేవునితో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధ దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. అపరిశుద్ధమైన వాటితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అసమాధానం రాజ్యమేలుతుంది. దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క లక్షణాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. దేవునితో స్నేహం చేస్తే దేవుని యొక్క అద్భుతమైన కృప నీ పట్ల ఉంటుంది. ఆలోచించాయి. దేవుని యొక్క మందిరానికి ఎందుకు వస్తున్నాం తెలుసండి? మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వింటున్నాం తెలుసండి? దేవునితో సహవాసం చేసేదానికి. నాయన, ఇక లోకంలో ఉన్నాను నేను, ఇక లోకం నుంచి నన్ను ప్రత్యేకపరిచావు, నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు ప్రభా. నా సహవాసం ఇక లోకంతో కాదు, నీతో నేను సహవాసము కలిగి ఉంటాను. కారణం ఏంటంటే నీతో సహవాసం నేను చేసినప్పుడు నీ సమాధానం నా జీవితంలో నేను పొందుకుంటాను. నేను ఒక ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. చాలా ధనం కలిగిన వాళ్ళు, చాలా ధనం కలిగిన వాళ్ళండి. తమిళ్ బ్యాక్గ్రౌండ్, చాలా ఎక్కువ గోల్డ్, కనీసం 1 kg గోల్డ్ అన్న వేసుకుంటున్నాం.
కేజీ గోల్డ్ వేసుకోకుండా బయటికి రాదు. అంటే ఉంది. చాలా వెల్దీ పీపుల్. ఆమెకున్న హౌస్ మినిమం 15 crores. వాళ్ళకున్న హౌస్ ఎంత అండి? 15 crores. నా యొక్క పని వలన నాకు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. తర్వాత తెలిసింది నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి. తర్వాత ఆ ప్రియ సహోదరు ఒకసారి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే అమ్మా, ఏ విషయం ప్రార్థన చేయమంటారంటే, బ్రదర్ నాకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదు, ఇంట్లో సమాధానం లేదు. నా భర్తతో నాకు సమాధానం లేదు. నా భర్త కోటీశ్వరుడు, నా భర్త పనిచేయలేకలేదు, కోట్లు వచ్చి పడిపోతూ ఉంటాయి. అలాంటి వెల్దీ ఫ్యామిలీ మాదే. మా బిడ్డలు చక్కగా చదువుకున్నారు, కానీ మేమందరం కూడా కూర్చొని భోజనం చేసింది మా జీవితాల్లో చాలా తక్కువ రోజులు. ఒకరంటే ఒకరు మాకు అవ్వదు, ఒకరి పట్ల ఒకరు మాకు ఈగో, మేము గొప్ప. ఈ రకంగా మా యొక్క కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసిన సమాధానం మా కుటుంబంలో లేదు. నేను ఆశ్చర్యం వేసింది, ఏంటి అన్నీ ఉన్నాయి కదా, ఎంత బాగుండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఇంకా ఏది కావలిస్తే అక్కడ ఉందే. బ్రేక్ఫాస్ట్ పాయా తినొచ్చు, తర్వాత లంచ్ మటన్ దమ్ బిర్యానీ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ ప్రాన్స్ పకోడా తినొచ్చు, నైట్ డిన్నర్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. ఎంత చక్కటి ఆ ఇల్లు ఎలాగుంటే ఇంద్రభవనం అంటారు కదా, చాలా బ్యూటిఫుల్ హౌస్. బట్ ఉండవలసింది సమాధానం ఆ గృహంలో లేదండి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదో, ఎందుకు నీ కుటుంబంలో శాంతి లేదో? అర్థమైందా? ఒకసారి ఈ రోజు నుంచి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టు. కుటుంబంతా కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. కుటుంబంతా దేవునికి వాక్యాన్ని ధ్యానం చేయటం మొదలుపెట్టండి. కుటుంబంతా కలిసి దేవునితో గడపటం మొదలుపెట్టండి. దేవునితో సహవాసం చేయండి. మీ కుటుంబంలో దేవుని యొక్క సమాధానం రాజ్యమేలుతుంది. కుటుంబాల్లో ఉండవలసిన ఆత్మీయత లేదా అండి? ప్రభువు నమ్ముకున్నాం, ఎప్పటి నుంచో నమ్ముకున్నాం, పుట్టుక నుంచి మేము క్రైస్తవులమే బ్రదర్, చచ్చే వరకు కూడా క్రైస్తవుడివేను, నేను కాదన్నా. క్రైస్తవుడిగా ఉండేదానికి ప్రయత్నం చేయకు, శిష్యుడిగా ఉండేదానికి ప్రయత్నం చేయి. క్రైస్తవుడు వేరు, శిష్యుడు వేరు. అన్యులు దేవుని నమ్ముకున్న వాళ్ళని పిలిచిన పేరేంటంటే క్రైస్తవుడు. యేసు ప్రభు మనల్ని పిలిచిన పేరేంటంటే మీరు నాకు శిష్యులై ఉండండి. లోకం చెప్తూ నువ్వు క్రైస్తవుడిగా ఉండు, చర్చికి వెళ్తావా వెళ్ళు, అది నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు, నీకు మూడున్నప్పుడు రా, మిగతా సహవాసాలు డోంట్ వరీ, డోంట్ కేర్. అవి పని పాటలు లేని వాళ్ళకి, నీకు బోలని పనులు ఉన్నాయి. కాబట్టి ఒక్క ఆదివారం వెళ్ళిపో చాలు, పరలోకంలో దేవుడు అటెండెన్స్ చేస్తాడు నీకు. ఓకే, ఇలాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నువ్వు దేవునితో నువ్వు సహవాసము లేనంత వరకు కూడా నీకు సమాధానం నీకు కరువు అవుతుంది. అది నా మాట కాదు, దేవునికి మాట. దేవునికి మాట కాబట్టి కంపల్సరీ నమ్మాలి మనం. కాబట్టి దేవునితో సహవాసము చేసేలా కుటుంబములో మనకు సమాధానము కలుగును. ఎందుకో తెలుసా? దేవుడు యుద్ధములను మాన్పువాడు.
యుద్ధాలు వస్తూ ఉంటాయి, కుటుంబంలో అనేకమైన గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దేవునితో సహవాసం చేసావు కాబట్టి, దేవునికి సహవాసంలో నీ కుటుంబం ఉన్నది కాబట్టి, దేవునికి సహవాసంలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వచ్చే ప్రతి యుద్ధాలను ఏం చేస్తాడు? ఆయన మాన్పుతాడు. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్, గాజా మధ్యలో సమాధానం ఉందండి? లేదు. కారణం ఏంటి? యుద్ధం. యుద్ధం ఉంటే అక్కడ సమాధానం ఉండదు. యుద్ధం ఉంటే అక్కడ అశాంతి. కాబట్టి దేవునితో సహవాసం చేయకపోతే నువ్వు యుద్ధం చేస్తానే ఉంటావు. ఆ యుద్ధంలో నెగ్గుతావో నెగ్గవో నాకు తెలియదు. కానీ దేవునితో సహవాసం చేస్తే యుద్ధాలను దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. యుద్ధం ఆయన చేస్తాడు. యుద్ధం ఆయన మానుకుంటాడు. అది ఆయన ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏంటి? నిశ్చింతగా నేను ఉంటాను. నేను చేయవలసింది ఒకటే, దేవునితో నేను సహవాసము కలిగి ఉంటాను. ఎప్పుడు? అనుదినము దేవునితో నేను సహవాసం కలిగి ఉంటాను. దేవునితో సహవాసం కలిగి ఉండటం ఏంటండి? ఒక వ్యక్తితో నువ్వు సహవాసం కలిగినట్లయితే ఏం చేస్తావు? ఒక వ్యక్తితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు, ఏం చేస్తావు? ఆ వ్యక్తితో మాట్లాడతావు. ఆ వ్యక్తి మాటలు వినాలని ఆశపడతావు. ఆ వ్యక్తితో కొంత సమయం గడిపేదానికి నువ్వేం చేస్తావు? శ్రద్ధ తీసుకుంటావు. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఎగ్జైట్ అవుతావు. కారణం ఏంటి? ఆ యొక్క వ్యక్తితో సహవాసం నువ్వు చేస్తున్నావు కాబట్టి. నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం మనం? ఓన్లీ క్యాలెండర్లో చిన్న వచనం ఉంటుంది, లేచిన వెంటనే దడదడ క్యాలెండర్ దగ్గరికి వచ్చేసి ఇలా ఇలా అనుకొని ఆ వాక్యం చదువుకొని అబ్బా మంచి వాక్యం వచ్చేసిందని వెళ్ళిపోతామే. అంతేనా దేవునితో సహవాసం చేయటం అంటే? కాదండి. దేవునికి సహవాసం చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? కీర్తన మొదట్లో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్న నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. ఎప్పుడు రెగ్యులర్గా నువ్వు బైబిల్ చదివిన సంఘటన, అన్నీ చేసేదానికి టైం ఉంటుంది. అనేకమైన టీవీ సీరియల్స్ చూసేదానికి నీకు సమయం ఉంది. షాపింగ్ చేసేదానికి నీకు సమయం ఉంది. నువ్వు అలంకరించుకునే దానికి సమయం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం చదివేదానికి మాత్రం నీకు సమయం లేదు. ఇంకా దేవునితో సహవాసం ఎలా చేయగలుగుతావు చెప్పు? వాక్యమే దేవుడు. దేవునితో సహవాసం అంటే వాక్యముతో నువ్వు సహవాసం చేయాలి. వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. వాక్యాన్ని నీ జీవితంలో ఆచరణలో పెట్టగలిగే జీవితాన్ని నువ్వు జీవించాలి. అప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నట్టు. దేవుని యొక్క సహవాసం ఉన్నది రెండోది ఏంటంటే, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం. అనేక మందితో మాట్లాడుతున్నావు, లబలబ అని వాగుతున్నావే. నిన్ను స్టాప్ చేసేదానికి అవ్వట్లా. పాపం ఎదుటి వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ ఆగో. వందే భారత్ లాగా ఇప్పుడు ఇంకోటి వచ్చింది, నమో భారత్ అంట, హై స్పీడ్ రైలు, 180 km/h. ఆ రకంగా ఫాస్ట్గా ఇంకేం లేదు, మాటలాడేదానికి ఆతృత పడతాం. సరే, మరి దేవుని యొక్క బిడ్డని చెప్పుకుంటున్నావే, లోకంలో అందరితో మాట్లాడేదానికి టైం ఉందే, నోరుందే? మరి దేవునితో మాట్లాడేదానికి నోరు లేకపోతే ఇంకేం క్రైస్తవ బిడ్డవు నువ్వు చెప్పు? ఎందుకు చర్చకొచ్చే చెప్పు? ఆలోచించేద్దాం మన యొక్క జీవితాలు. ఏదో ఒక వాడుకగా వేడుకగా ఆచార సంప్రదాయంగా దేవుని యొక్క మందిరానికి రావద్దండి. అలవాటు భక్తి వద్దండి. యథార్థమైన భక్తితో ఉందామండి.
బతికిన కొద్ది రోజులైనా కానీ నమ్మకంగా దేవుని కోసం ఉందామండి. అంతకంటే ఏం లేదండి. దేవుడి చేతిలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వాల్టర్ హంట్ నమ్మకంగా ఉన్నాడండి దేవుని కోసం. ఈరోజు ప్రపంచంలో ఆయన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునే ఒక ఇన్వెన్షన్ని దేవుడు ఆయన ద్వారా చేశాడండి. దేవుని గణపరిచిన వాడిని దేవుడు గణపరుస్తాడు. నువ్వు దేవుని గణపరచడం నీ కుటుంబంలో నేర్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని గణపరుస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. కాబట్టి మొదటి పని ఏం చేయాలి? మన కుటుంబంలో సమాధానం కావాలి. నిజంగా సమాధానం కావాలి. అవసరం లేదు బ్రదర్, మాకు ఎలాగున్నామో అలాగే బతికేస్తాం అంటే దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఇంక నేనేం చేయలే ఇంక దానికోసం. అది నీ తీర్మానం. అది చెప్పవలసింది దేవుడు చెప్పించాడు. సో కాబట్టి మొదటిది ఏంటండి? దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుని యొక్క సమాధానము నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, నీ దైనందిన జీవితంలో దేవుని యొక్క సమాధానం నిన్ను ఏల్తుంది. చాలా పీస్గా ఉంటావు. దేవుని యొక్క సమాధానంతో నింపబడతావు. అంతే. లోకం అంటుకుపోయినా కానీ నువ్వేం సమాధానంతో ఉంటావు. కారణం ఏంటండి? సమాధానానికి అధిపతి అయిన దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడు. రెండోది, మన కుటుంబంలో సమాధానం ఉండాలంటే మనం మాట్లాడే వ్యక్తులతో సమాధానం కలిగి ఉండాలంటే సంభాషణ సరిగా మృదువుగా ఉండాలి. ఏముండాలి? మొదటిది ఏంటి? సహవాసం. రెండోది సంభాషణ. సంభాషణ అంటే ఏంటి? నువ్వు మాట్లాడే విధానం ఎలాగుండాలి? మృదువుగా ఉండాలి. మృదువుగా లేదా సమాధానం పోద్ది. మృదువుగా ఉంటే ఏమవుద్ది? సమాధానం ఉంటుంది. సామెతలు 15:1 చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట ఏంటండి? కోపమును రేపును. కోపం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉండదు. నా స్టేట్మెంట్ రైటేనా? కోపం ఎక్కడ ఉండదో అక్కడ సమాధానం ఉంటుంది. అవునా కాదా? అలాగైతే ఎలా ఉండాలి మన యొక్క మాట అండి? మృదువైన మాట. ఏంటి మృదువైన మాట అంటే ఏంటి? చాలా సాఫ్ట్గా, ప్లీజింగ్గా, ఇతరులకు కోపం తెప్పించకుండా, ఇతరుల్లో నవ్వు తెప్పించే రకంగా, ఇతరులను ప్రోత్సాహపరిచే విధంగా, ఇతరులను ఒక జోష్లో, పాజిటివ్ జోష్లో నింపే రకంగా నీ మాట ఉన్నప్పుడు ఏమవుద్ది? నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబ జీవితంలో కూడా సమాధానం ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. నీ నోరు మంచిదైతే నీ ఇల్లు మంచిగా ఉంటుంది. ఊరు సంగతి ఎందుకు మనకు? ఊరు సంగతి వదిలేద్దాం. మన ఇల్లు సమాధానంతో ఉండాలి. మన ఇల్లు మంచిగా ఉండాలి. మన యొక్క ఇంటిలో ఎప్పుడూ కూడా అద్భుతమైన సుఖ సంతోష సమాధానంతో వర్ధిల్లే గృహముగా మన గృహం ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అనుకోండి, మృదువైన మాటలు మాట్లాడుకోకుండా కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉన్నారనుకోండి, ఏమవుద్దో ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబంలో ఒక్క వ్యక్తి ఉంటే చాలు, అందరూ ఉండక్కర్లా, ఒక్కడుంటే చాలు, ఒక్కతుంటే చాలు. మాట్లాడవలసిన విధానంలో మాట్లాడకుండా వంకర టింకర మాటలు మాట్లాడుతూ, గుచ్చి గుచ్చి మాట్లాడుతూ, దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ, 1940లో ఏం చేసావో తెలుసా అని 1940లో 2023 గురించి మాట్లాడుతూ
ఇతరులకు మంట పుట్టించే మాటలు మాట్లాడుతూ, ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడుతూ, ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడుతూ డాష్ 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 ఇంక ఇవన్నీ లిస్టులో పెట్టుకో. అలా ఉన్నట్లయితే నీ ఇంటిలో సమాధానం ఉండదు, నువ్వు మాట్లాడే వ్యక్తితో కూడా సమాధానం మనలో ఉండదు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? బాబు, నాలుక అగ్నిరా, అదేం చేస్తో తెలుసా? ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది. అది నాలుక అగ్ని దహించేస్తుంది. కాబట్టి నీ మాటలు ఎలాగుండాలి? వదరుబోతు మాటలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. కోపముతో నీ మాటలు మాట్లాడనియద్దు. మృదువుగా ఏం చేయాలి? నువ్వు మాట్లాడు. అప్పుడు ఏం చేస్తుంది? కోపమును అదేం చేస్తుంది? ఆపుతుంది. కుటుంబాల్లో ఎందుకు సమాధానం లేదు ఒకసారి ఆలోచించాయి. ఏదో ఒక వ్యక్తి ఏదో మాట్లాడతాడు, మిగతా వాళ్ళు ఆగుతారా? ఆగరు. ఏం చేస్తారు? దానికి కౌంటర్, మళ్ళా దానికి కౌంటర్, దానికి కౌంటర్, మాట పైన మాట, మాట పైన మాట, మాట పైన మాట. ఇలా మాట్లాడటం వల్ల కుటుంబాల్లో ఇంకా సమాధానం ఎలా ఉంటుందండి? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సంభాషణ సరిగా మృదువుగా ఉన్నప్పుడు ఇంటిలో సమాధానం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుకి ఒక పిచ్చి ఉంది. ఆ ఏంటి పిచ్చి అంటే, ఈ యొక్క జ్యోతిష్యం అంటారు కదండి. కొంతమంది ఇక్కడున్న వాళ్ళు కూడా బహుశా ఆ పిచ్చి ఉండొచ్చు. ఆ పిచ్చి వదిలించాలని చెప్పి ఈ మాటలు చెప్తున్నాను ఈరోజు నేను. ఈ రోజుల్లో ఏమైపోయిందో, చిలక దగ్గరికి వెళ్తున్నారండి. ప్లాట్ఫారం పైన ఒకటి పెట్టుకుంటాడు చిలక. చిలక పెట్టుకొని కొన్ని కార్డులు పెడతాడు. ఈ బుద్ధి లేనోడు ఆ బుద్ధి లేనోడు దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇలా పెడతాడు. ఆ చెయ్యి దాంట్లో నుంచి కరెక్ట్గా జాంకాయ పెడతాడు. జాంకాయని తిన్న తర్వాత చిలక బయటకు వస్తుంది. చిలక బయటకు వచ్చి ఈ యొక్క గీతలను ఇలా ఇలా చూస్తుందంట. గీతలను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఒక కార్డుని తీసుకొస్తుంది. ఆ కార్డు ఇలాగుంటుంది: నువ్వు దీర్ఘాయుష్యమంతుడగుతావు, నువ్వు పట్టుకున్నదంతా బంగారమే. ఇంతవరకు పరిస్థితి ఏంటి? ఆడు పట్టుకున్నదంతా మట్టి. కాబట్టి వీడికి ఏంటంటే ఒక రకమైన పిచ్చి. రాజు ఏంటంటే ఎవడు కొత్త జ్యోతిష్యుడు దొరికితే వాడిని పట్టుకొని జ్యోతిష్యం చెయ్యాల పెట్టేసేవాడు అనమాట. సరే, రాజుకు వర్తమానం అందింది. 2 జ్యోతిష్యులు ఉన్నారు, చాలా ఫేమస్ మన రాజ్యంలో. సర్రేరా పట్టుకురండి రాని 2 వచ్చారు. మొదటోడు చెప్తున్నాడు. రాజు చెయ్యి చూశాడు, గీతలు చూశాడు. రాజా అన్నాడు గట్టిగా. ఏమైందిరా? ఇంత దరిద్రమైన జాతకాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజా అన్నాడు. ఇంత దరిద్రమైన జాతకం ఏంట్రా చెప్పరా? నీ కళ్ళ ముందే నీ భార్య చచ్చిపోద్ది, నీ కళ్ళ ముందే నీ కూతురు చచ్చిపోద్ది, నీ కళ్ళ ముందే నీ కొడుకు చచ్చిపోతాడు. ఇంకా రాజుకి ఇంక తిక్క రేగింది. ఏట్రా వాళ్ళ చావు తర్వాత నీ చావు చూస్తా ఇప్పుడు నేను అని తీసుకొచ్చి వాడిని ఏం చేశారు? జైల్లో పెట్టించారు. రెండో వాడు వచ్చాడు. రెండో వాడు ఎవడు? రెండో జ్యోతిష్యుడే. వెంటనే రాజు చెయ్యి ఇలా పెట్టాడు. రాజా, వీడు కూడా అడుగుతున్నాడు. ఎంత ధన్యకరమైన, ఎంత సౌభాగ్యవంతమైన, ఎంత దీవెనకరమైన జాతకం రాజా నీదే. నీవు దీర్ఘాయుష్మంతుడు రాజా. ఎంత దీర్ఘాయుష్మంతుడు అంటే నీ భార్య కంటే ఎక్కువ కాలం బతుకుతావు, నీ కుమారుని కంటే ఎక్కువ కాలం బతుకుతావు, నీ కుమార్తె కంటే ఎక్కువ కాలం బతుకుతావు. అర్థమైన వాళ్ళు నవ్వారు.
ఇద్దరూ చెప్పింది నిజమే, కరెక్టా కదా? ఇద్దరు చెప్పింది నిజమే. కానీ మొదటోడు ఏం చేశాడు? ఎలా చెప్పాడు? మనలా చెప్పాడు. ఎలాగా? ఎదుటోడికి బీపీ రేజ్ అయ్యే రకంగా మాట్లాడతారు చూడండి కొంతమంది. వాడు లో బీపీలో ఉంటాడు, వాడు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, ఆయన తీసుకొస్తే సరిపోద్ది. వాడి బీపీ చెయ్యమని ఏరిపోద్ది. అంతవరకు అమ్మగారు లో బీపీలో ఉంటుంది, ఇంట్లో పని చేసుకుంటా చక్కగా. అయ్యగారు వస్తారు, అంతే బీపీ రైజ్ అయిపోద్దాను అమ్మగారిని చూసిన తర్వాత. సో కాబట్టి ఇద్దరూ కూడా సేమే చెప్పారండి. కానీ మొదటోడు ఏం చెప్పాడు? నెగిటివ్గా చెప్పాడు. రెండోవాడు ఏం చెప్పాడు? పాజిటివ్గా చెప్పాడు. ఏం పాజిటివ్? నువ్వు దీర్ఘాయుష్మంతుడు. అబ్బా రాజు, అబ్బబ్బా, అవునా? దీర్ఘాయుష్ కరెక్ట్ కదా? వాడు చెప్పిన నిజమేంటి? నీ భార్య చచ్చిపోద్ది అన్నాడు. ఈడేమన్నాడు? నీ భార్య కంటే ఎక్కువ బతుకుతావు నువ్వు. కరెక్టే కదా? అబ్బా, నా కుమార్తె కంటే ఎక్కువ కాలం బతుకుతా. ఆహా. వాడేమన్నాడు? నీ కళ్ళ ముందే నీ కుమారుడు చచ్చిపోతాడా. ఇదండి కథ. మాటల్లో ఎలాగుంది? పవర్ ఉంది. నీ మాటలు ఇంకొకరిని చంపేయచ్చు, నీ మాటల వలన ఒకడు జీవించవచ్చు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? కొంతమందికి ఏం అవసరం లేదండి, AK-47 అవసరంలా, సోలం అవసరంలా. ఒక్కసారి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నిలబెడితే చాలే. ఒక్క మాట మాట్లాడితే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కలరో. లోకంలో కాదు, ఎక్కడ ఉన్నారు? క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘంలో హల్లెలూయా బ్యాచే, ఆమేన్ అనే బ్యాచే. సో కాబట్టి రెండవ పని ఏంటండి? మొదటి పని ఏంటి? కుటుంబంలో సమాధానం కలగాలంటే దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. రెండోది ఏం చేయాలి? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మృదువుగా, ముద్దుగా, సంతోషముగా, ఆహ్లాదకరంగా, ఇరిటేట్ చేయకుండా, ఇరిటేట్ చేసే పరిస్థితి వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా మలర్చి, జ్యోతిష్యుడు 2 చెప్పాడు కదా, వాడులాగా పాలిష్డ్ వేలో అలాగా మృదువుగా మనం మాట్లాడినప్పుడు ఏమవుద్దండి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు నేను. న్యాయాధిపతులు చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి త్వరగా. జడ్జెస్ చాప్టర్ 8 verse 1-3. న్యాయాధిపతులు 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నువ్వు మా ఎడల చూపిన మర్యాద ఏంటయ్యా? నువ్వు మిద్యానీయులతో నీ యుద్ధం చేసానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఎఫ్రామీయులు ఎవరితో దెబ్బలాడుతున్నారండి? ఎవరితో దెబ్బలాడుతున్నారు? గిద్యోనుతో దెబ్బలాడుతున్నాడు. మల్లాటోడు కాదు గిద్యోను. గిద్యోను ఎలాగంటే మితంగా మాట్లాడేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే దాన్ని మీరు ముందుకు చదివితే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెబుతాను. ఓ ఎఫ్రామీయులారా, మీరెవరో తెలుసా? మీరు సింహాలు. మేమెవరో తెలుసా? ఎల్నోలం, కుక్కలం. మేము ఎవరిపైకి వెళ్ళామో తెలుసా? మా శత్రువులు ఎవరో తెలుసా? పిల్లులు. పిల్లులను చంపాలంటే సింహాలు కావాలా? పిల్లులను చంపాలంటే కుక్కలు చాలరా, మేము కుక్కలం. ఆడు ఏమైపోయింది? ఇంతవరకు కూడా పాయింట్అవుట్ చేసి వద్దామన్న మిద్యానీయులు వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఏమన్నా ఎఫ్రామీయులు ఏమనుకున్నారా? అబ్బా మనల్ని ఏం చేశాడు? సింహాలను చేసాడు మనోడు. నేను అనుకుంటున్నాను ఏంటి అసలు మిద్యాన్ చేసిన పని ఏంటంటే, మీరేం అవసరం లేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు విజయం చేస్తాడు, నేను మనుషులపైన ఆధారపడను. కానీ మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడాడు? వాళ్ళని గాయపరచకుండా, వాళ్ళని నొప్పించకుండా మృదువైన మాట మాట్లాడాడు. తర్వాత ఏమైంది? అక్కడ సమాధానము కలిగింది. ఇశ్రాయేల్ అందరిలో కూడా ఇంతవరకు కూడా బ్యాచ్లుగా కొంతమంది అనుకుంటున్నారు గిద్యోను కొంత గ్రూప్ ఉంది, మనం ఎఫ్రామీయులు ఇంకొక గ్రూపు అని గ్రూప్ కట్టుకునే దానికి ప్రయత్నం చేశారు. కానీ వెంటనే మృదువైన మాటతో ఏం చేశాడండి? సమాధానాన్ని ఆయన చేశాడు. కాబట్టి నీ జీవితంలో మృదువైన మాట మాట్లాడినప్పుడు పరిస్థితులు ఏమవుతాయి? ఓకే, 3వ పని మనం చేయాల్సింది, మన కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే, నేను అనేక సార్లు ఈ టాపిక్ గురించి చెప్పాను. నేను ప్రస్తుతం నేను చెప్పబోయే అంశాన్ని గురించి చెప్పాను. నేను
మరొకసారి దేవుడు మనకి వినిపిస్తున్నాడు. ఎందుకంటే దాన్ని మనం పాటించే దాంట్లో మనం ఏం చేస్తున్నాం? విఫలం అవుతున్నాం. సో కాబట్టి మూడో సా. మొదటిదేంటి? సహవాసం. రెండో సంభాషణ. మూడోది సహనం. ఏంటండి? సహనము కుటుంబాలలో సమాధానాన్ని ఇచ్చును. కొన్నిసార్లు పరీక్షకు సంస్కారం ఏంటో తెలుసా? పరిష్కారం మౌనం. ఏం మాట్లాడుకో, మౌని అయిపో. భర్త మౌని అయిపో, భార్య మౌని అయిపో. ఇలాగున్నాండి. ఏమవుతుందో తెలుసా? మౌనమే పరిస్థితులకు ఏం చేస్తుంది? జవాబిస్తుంది. కానీ మౌనము లేకుండా, సహనము లేకుండా దుడుకుతనంతో ఒక మాట మాట్లాడతాం చూడు, అది మనకి జీవితాలకు ఏం చేస్తుంది? నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మంట మండుతున్నప్పుడు పెట్రోల్ ఎత్తే ఏంటి? బగ్గుమని మంటుకుంటుంది. అసలు మంట మండింది అక్కడ. నువ్వు మౌనంగా ఉంటే అది ఆరిపోద్ది. మౌనంగా ఉండవే, ఏం చేస్తావు? పెట్రోల్ వేస్తావు అక్కడ. ఇంకేమవుద్ది? అది ఆరకుండా ఉంటుంది. అది సమాధానం ఇంకెక్కడ ఉంటుంది? ఫుల్ అంటుకుపోద్ది. అంతే, అంటుకుపోద్ది. ఇక్కడ అంటుకుపోతే పర్లా, మీ కుటుంబం అంటుకుపోతే పర్లా, మీ కుటుంబం అంటుకోదు, పక్క కుటుంబం కూడా అంటుకుంటుంది. ఇందుకు పక్కన కూడా లాగుతున్నావు కదా మీ యొక్క దాంట్లోనికి. సో కాబట్టి ఆ యొక్క మండే మంట పైన నీళ్ళు పోతే ఆరిపోద్ది. నీళ్ళు లేవు, మరి ఏం చేయాలి? మౌనంగా ఉండి కొంచెంసేపు చూస్తూ ఉండేదాన్ని. ఏమవుద్ది? మేము అదే చేసేవాళ్ళం. ఎక్కడ మేము ఉదయ్ కుమార్ గారు మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా క్యాంప్ ఫైర్కి. అది మండాలని చెప్పి మా వాడు బొగ్గుమని వేస్తూ ఉంటాడు. అది వేసినప్పుడు బొగ్గుమంటుంది. ఎంత నేస్తాం? అయిపోద్ది. తర్వాత కామ్గా మౌనం అయిపోతాం. అది కూడా మౌనంగా అయిపోయి ఆ మంట ఏంటంటే ఆరిపోద్ది. కుటుంబంలో ఉన్న అసమాధానం అంట, కుటుంబంలోని యొక్క భయంకరమైన పరిస్థితులు, కుటుంబంలోని యొక్క సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా అండి? సహనము కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలకున్న లక్షణం ఏంటంటే సహనం. ఇక్కడ బోర్డు పెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. ఐ యామ్ పేషెన్స్. యూ ఆల్సో పేషెన్స్. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. సహనం మనము కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాల్లో ఏముంటుందండి? సమాధానం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదో? ఒక మాట అంటే నువ్వు ఊరుకోగా, దాని 10 మాటలు అంటేస్తావు నువ్వు. ఆయనతో ఆపుతావా? ఆయనతో ఆపవు. ఏదైనా చేయిస్తాడు కానీ మన పుట్టింటోళ్ళ గురించి మాట్లాడావా అంటుకుపోద్దంత. నన్ను కాలుతాను, మా అమ్మని ఎందుకంటావు? మా నాన్న ఏమంటావు? ఇంకా ఆయన ఊరుకుంటాడా? మీ నాన్న పెద్ద లార్డా? మీ నాన్న ఎంపీయా? అప్పుడు ఏం కావుంటుందా? మీ నాన్న ఏమన్నా సీఎమ్మా? అక్కడ ఆగుతారు, ఆగరు, వెళ్ళిపోద్ది ఇంక అక్కడికి. ఎందుకమ్మా ఇవన్నీ గొడవలు? ఉన్నది కొన్ని రోజులమ్మా, హాయిగా బతుకుదాం. ఉన్నది కొన్ని రోజులు హాయిగా తిందాం, హాయిగా దేవుని స్తుతిద్దాం. సుఖించడం కాదు, నా ప్రాణమా తిను. దానికోటి ఎంత తినాలో అంతే, మళ్ళీ ఎక్కువ తినకో, అజీర్తి అవుతుంది. తాగవలసింది తాగో, పరిశుద్ధమైన వాటిని తాగు. అపరిశుద్ధమైన వాటిని చూసేదాన్ని తలతలాడుతుంది. కట్ల పొమ్మలే కాటేస్తుందండి, జాగ్రత్త. కట్ల పొమ్మ తెలుసా? నువ్వు సీసాలో పెట్టుకుంటున్నావు కదా, ఒకటి సీసాలో పెట్టుకుని తలతలాడుతుంది కదా అది. అది చూస్తే నువ్వు ఎక్సైట్ అవుతావు కదా. నీళ్ళు తాగేదానికి అవ్వదు నీకు. అది తాగేది మాత్రం బాటిల్ ఎత్తకుండా దించావు బాటిల్. అదే నీళ్ళు తాగరా బాగుపడుతుంటే నువ్వు తాగవు. నువ్వు కారణం ఏంటి? ఈ కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? నువ్వు ఇలా చేసిరా, ఇంటి అమ్మగారు వచ్చి ఇంట్లో దండేసి తీసుకురావాలి. దండేసి పీట పైన కూర్చోబెట్టి ముక్కలు వడ్డించాలి నీకు. నువ్వు చేసే ఘనకార్యానికి. కాబట్టి కుటుంబంలో ఏముండాలండి? సహనం కలిగి ఉంటుంది.
సహనం వలన నీకు జీవితంలో ఏదైనా నువ్వు సాధించవచ్చు. సహనం వలన కుటుంబాలు కట్టుకుంటూ వచ్చారు. సహనం లేకపోతే కుటుంబాలు కూలిపోతాయండి. కాబట్టి మొదటిదేంటి? దేవునితో సహవాసం వలన మన జీవితంలో కుటుంబాల్లో సమాధానం కలుగును. రెండోది, మన యొక్క సంభాషణ ఎలాగుండాలి? ఇతరులను నొప్పించి గాయపరిచే సంభాషణగా ఉండకుండా మృదువైన మాట కోపమును చల్లార్చును. ఆ రకంగా మంటను చల్లార్చే మాటగా మన యొక్క మాటలు ఉండాలి. మూడోది, సహనం మనం కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ బైబిల్లో అనేకమైన ఉన్నాయి. నేను రిఫరెన్స్ చెప్పను, నేను ఆ దృష్టాంతాన్ని మీకు చెప్తాను. నేను యాకోబు ఏషావులు ఉన్నారు కదా. యాకోబు ఏం చేశాడు? అన్నకు రావాల్సిన దీవెనలు కొట్టేశాడు. దీన్ని బట్టి ఏమైంది? అన్న వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి షాక్ అయిపోయాడు. ఏంటి? ఎవరు? తండ్రి, నేను ఏషావును నాయన, నీకు ఇష్టమైన మాంసాహారం తీసుకొచ్చాను, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు, ఇంకెక్కడ ఆశీర్వాదాలు రా, ఆల్రెడీ నేను ఆశీర్వాదాలు ఇచ్చేసా. ఎవరికో తెలుసా? నీ తమ్ముడికే రా. అప్పుడు వెంటనే ఏషావు ఏమన్నాడు? పగపట్టాడంట. ఇద్దరిలో ఏంటి సమాధానం? లేదు. చంపుదామని అనుకుంటా. ఈ మాట ఎవరికి తెలిసింది? అమ్మకి తెలిసింది, తల్లికి తెలిసింది. తల్లి యాకోబుని పిలిచింది. రే చూడరా, ఈ సమయంలో కనుక నువ్వు ఇక్కడుంటే మీ ఇద్దరు మరణాన్ని నేను చూడాలి. నువ్వు చచ్చిపోతావు, ఆడు చచ్చిపోతాడు, పెద్దోడు చచ్చిపోతాడు. కాబట్టి ఇద్దరికి క్షేమం కలగాలంటే, మన కుటుంబంలో సమాధానం కలగాలి, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దూరం వెళ్ళిపో, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండవు. మళ్ళా నేను చెబుతా, నీ యొక్క సహోదరుని యొక్క కోపము తగ్గిన దాన్ని నేను గమనించి నీకు చెబుతాను, అప్పుడు నువ్వు రా. దాని అర్థం ఏంటి? సహనం. యాకోబు ఏం చేశాడు? అమ్మ మాట విన్నాడు. నాకేం తక్కువ అమ్మా, దేవుని ఆశీర్వాదాలన్నీ నా దగ్గర ఉన్నాయి, వాడు నన్ను ఏం చేస్తాడు? పొడిచి పడేస్తాడు అండి అనలా. ఏమన్నాడు? అవునమ్మా, సహనం కలిగి ఉంటాను నేను, కొన్ని రోజులు ఉంటా, అనామకుడిగా ఉంటా. దేవుడు నన్ను ఈ రకంగా అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కానీ నేను ఏమీ లేనట్టే ఉంటాను. నేను మౌనంగా ఉంటాను, నేను టైం కోసం వేచి చూస్తాను అన్నాడు. తర్వాత ఏమని జరుగుతా? ఒకరోజు వార్త పంపించి రా. వస్తున్నాడు. వచ్చినప్పుడు భయంతో మనోడు ఏం చేస్తున్నాడు? మొక్కుకుంటా 7 సార్లు నమస్కారం చేస్తా వస్తున్నాడు. ఎవరికే? ఏషావుకి. ఏషావు ఎప్పుడైతే యాకోబుని చూశాడో అతనిలో ఉన్న కోపం పోయింది, అతనిలో ద్వేషం పోయింది, అతనిలో పగ పోయింది. వెంటనే యాకోబుని కౌగిలించుకున్నాడు, మెడపైన ముద్దు పెట్టుకున్నాడు, ఎక్కెక్కి ఏడ్చాడండి. ఎలా కలిగిందో తెలుసా? ఇది యాకోబులో ఉన్నాక సహనం. నీ సహనము నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ సహనము నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ సహనము నీ కుటుంబము విచ్ఛిన్నము కాకుండా అదేం చేస్తుందంటే జాగ్రత్తగా నిన్ను నడిపిస్తుంది. కాబట్టి 3 చెప్పాను, 4వది కూడా చెప్పి ముగించేస్తా. 4వది యెషయా గ్రంథము 57:27 చదవండి. యెషయా గ్రంథం 57:21. దుష్టులకు నెమ్మది ఉండదు. నా వైపు చూడండి. 4వ పాయింట్, దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులు అంటే ఎవరు? దుష్ట కార్యాలు చేసేవాళ్ళు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవాళ్ళు, దేవునికి ఇష్టము లేని పనులు చేసేవాళ్ళు. వీళ్ళెవరు? దుష్టులు. దుష్ట కార్యాలు చేసేవారు దుష్టులు. కాబట్టి మన యొక్క గృహములో, మన జీవితంలో ఇలాంటి దుష్ట కార్యాలు చేసేవారిగా మనం ఉన్నట్లయితే నెమ్మది ఉండదు. నెమ్మది కావాలంటే ఏం చేయాలి? సమాధానం కావాలంటే ఏం చేయాలి?
దుష్ట క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. మన కుటుంబంలో దుష్ట కార్యాలు ఉండకూడదు. మన కుటుంబంలో అసూయ ఉండకూడదు. మన కుటుంబంలో ద్వేషం ఉండకూడదు. మన కుటుంబంలో పగ ఉండకూడదు. మన కుటుంబంలో మత్సరం ఉండకూడదు. మన కుటుంబంలో ఇతరులకు హాని కలిగించే ఏది కూడా దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. ఎవరి గురించి తప్పుగా మనం మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దుష్ట కార్యాలు. మన కుటుంబాల్లో ఇతరుల గురించి ఎంతగా తప్పుగా మాట్లాడుకుంటాం, ఎంతగా మనం ద్వేషిస్తామంటాం, ఎంతగా మనం చెడ్డగా ప్రవర్తిస్తాం. అలా నువ్వు చేసినప్పుడు దుష్ట కార్యాలు చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లు. దుష్ట క్రియలు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దుష్టులకు నెమ్మది ఉండదు. ఆలోచించే, ఎందుకు నీకు నెమ్మది లేదంటే సాతాను కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి. సాతాను కార్యాలు నీ గృహంలో ఉన్నాయి. దుష్ట క్రియలు నీ కుటుంబంలో రాజ్యమేలుతున్నాయి. అందుకని మనం ఏం చేద్దాం? ఆ దుష్ట క్రియలు మన యొక్క జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడదాం. దుష్ట క్రియలు లేకుండా నువ్వు జీవించాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. లోకానుసారంగా నువ్వు జీవిస్తే దుష్ట క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటాయి. దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే దుష్ట క్రియలు నీలో, నీ కుటుంబంలో ఉండవు. అందుకనే దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. దేవుడు మనకు మాటలు వినిపిస్తున్నాడు. నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి. అపవిత్రమైన వాటితో పొత్తు పెట్టుకోవద్దు. ఇతరులకు హాని కలిగించే రకంగా ప్రవర్తించద్దు. ఇతరులకు క్షేమాన్ని, అభివృద్ధి కలిగించే అనుకూల వచనం మీరు మాట్లాడండి. కాబట్టి 4 విషయాలు, ఈ 4 విషయాలని, ఈ 4 పనులు మనం అందరం కూడా చేద్దాం. చేయటం వల్ల మన కుటుంబాలు ఎలాగుంటాయి? సమాధానముతో నింపబడి ఉంటాయి. మొదటిది, దేవునితో సహవాసం చేద్దాం. కుటుంబంతా కూడా కలిసి దేవునితో సహవాసం చేసే కుటుంబంగా ఉండాలి. యెహోషువ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. ఒక మాటతో కాదు, ఆచరణలో మనం ఏం చేయాలి? చూపించాలి. నిన్న జీడి కుమార్ గారి యొక్క కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. చాలామంది వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. దేవునికి మహిమ. నేను గమనించింది ఏంటంటే అక్కడికి ఎవరు కూడా సింగిల్గా రాలేదండి. మన చర్చిలో కూడా కుటుంబాలుగా అబ్బా స్టేజ్ పట్టలేదండి మన ఫోటో తీసేదానికి. నేను అనుకున్నాను ఈ గొల్లపల్లి ఫ్యామిలీనే చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటే, ఆ ఫ్యామిలీని మించి మీరందరూ కూడా A to Z ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా వచ్చారు? కుటుంబాలుగా కట్టుకుని వచ్చేసారు. కుటుంబాలుగా వచ్చారు. అబ్బా ఎంత సంతోషమైందంటే జీడి కుమార్ గారికి ముఖం వెలిగిపోతుంది. ఇంకా ఎలిజబెత్ గారు ఫుల్ హ్యాపీ. అబ్బా మేము పర్సనల్గా వీళ్ళని ఆహ్వానించకపోయినా కానీ, కొంతమందిని జనరల్గా ఆహ్వానించినా కానీ ఇంతమంది రాగలిగారు, అదే కుటుంబాలతో వచ్చేసారు అని ఆ హోస్ట్ ఎంతగా సంతోషించాడో. మన హోస్ట్ అక్కడ ఉన్నారు. ఎవరో? యేసయ్య మన హోస్ట్. ఆయన సహవాసానికి మనం వస్తే ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గర రండి, నా దగ్గర రండి, నా దగ్గర రండి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులో నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును, నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను మిమ్మల్ని దీవించేదను. ఎప్పుడు తెలుసా? కుటుంబాలుగా దేవుని యొక్క సహవాసాలకు మనం వద్దాం. కుటుంబాలుగా ప్రార్థన సహవాసాల్లో పాల్గొందాం. కుటుంబాలుగా దేవుని పేరిట జరిగే కార్యక్రమాలకు మనం ఏం చేద్దాం? పాల్గొందాం. అప్పుడు మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది. రెండోది, సంభాషణ మృదువుగా ఉండాలి. మూడోది, సహనము కలిగి ఉండాలి. నాలుగోది, దుష్టత్వానికి మన కుటుంబంలో తావు ఇవ్వకూడదు. దుష్టులకు నెమ్మది ఉండదు.
ఏదైనా నెమ్మది లేకున్నట్లయితే ఏదో దుష్టకార్యం మన యొక్క కుటుంబంలో మన జీవితంలో ఉన్నట్లు. ఆ దుష్టకార్యాన్ని నువ్వు తీసేస్తే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నెమ్మదిని మనకు దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్.